జీ తెలుగు న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ ను బలవంతంగా పోలీసులు తీసుకెళ్లి దాడి చేయడం పట్ల మంచిర్యాల జర్నలిస్టులు ఘాటుగా స్పందించారు. అకారణంగా దాడి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని టీయూడబ్ల్యూజేహెచ్ 143 యూనియన్ నాయకులు హెచ్చరించారు. టీయూడబ్ల్యూజేహెచ్ 143 మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జ్లు ధరించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. జర్నలిస్టుల నిరసనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఓవర్ టు యు. నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన కవర్ చేస్తున్నటువంటి జీ న్యూస్ ప్రతినిధి శ్రీచరణ్ పై నిన్న పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టీయూడబ్ల్యూజేహెచ్ 143 యూనియన్ ఆధ్వర్యం నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అందులో భాగంగా మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి యూనియన్ నాయకులు, జర్నలిస్టు ప్రతినిధులు పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు న్యూస్ కవరేజ్ చేస్తున్న క్రమంలో పోలీసులు అకారణంగా దాడి చేయడం, అరెస్టు చేయడము, గాయపరచడము చాలా హేయమైన చర్యను అనుకుంటున్నారు. ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా పైన కూడా పోలీసుల యొక్క జులుంలు, పోలీసుల యొక్క దాడులు ఈ మధ్య ఎక్కువగా పెరిగినాయని కూడా జర్నలిస్టు ప్రతినిధులు, జర్నలిస్ట్ సంఘాలు అంటున్నాయి. సో మనతో మాట్లాడడానికి యూనియన్ ప్రతినిధులు ఉన్నారు. సో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను ఘటనని ఏ విధంగా చూస్తారు? నిన్న విధి నిర్వహణలో భాగంగా జీ న్యూస్ ప్రతినిధి శ్రీచరణ్ ఉస్మానియా క్యాంపస్ లో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనను కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తరుణంలోనే అక్కడ విధులు వేస్తున్న పోలీసులు అతని పైన దురుసుగా ప్రవర్తించి అతన్ని అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు. ఈ దాడిని టీయూడబ్ల్యూహెచ్ 143 తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాకుండా బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో జరిగిన బోనాల పండుగలో కూడా ఒక మహిళా జర్నలిస్టు విధి నిర్వహణలో భాగంగా కవర్ చేస్తుండే పోలీసులు ఆయనతోని దురుసుగా ప్రవర్తించారు. ఆ మహిళ ఒక గర్భిణీ స్త్రీ చెప్పినా కూడా వినకుండా ఆ పైన దురుసుగా ప్రవర్తించి ఆమెను తోసే పరిస్థితి చేసింది. ఇలాంటి చర్యలను టీయూడబ్ల్యూహెచ్ 143 తీవ్రంగా ఖండిస్తుంది. జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలపైన ఎప్పుడు వార్తలు తీస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో టీయూడబ్ల్యూహెచ్ 143 రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తున్నాం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వాళ్ళు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తను కవర్ చేయడానికి వెళ్తే పోలీసులు వారిపై చేయి వేసుకొని అక్రమ అరెస్టు చేయడాన్ని మేము మంచిర్యాల జిల్లా టీయూడబ్ల్యూజేహెచ్ 143 శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మా డిమాండ్ ఆ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి జర్నలిస్టులపై దాడులు, అరెస్టులు పునరావృతం కాకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని ఈ నల్ల బ్యాడ్జీలు ధరించి మంచిర్యాలలో ఈ నిరసన వ్యక్తం చేస్తూ మేము వినిపిస్తున్నాం. మీకు శాంతియుతంగా నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే పోలీసులు అప్రస్వామిక పద్ధతిలో దాడులు చేయడాన్ని జర్నలిస్టులు అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఆ వార్తను కవరేజ్ చేయడానికి జర్నలిస్టులు ముందుంటే వారి పట్ల కూడా అనుచితంగా వ్యవహరించి దాడులు చేయడాన్ని ప్రజాస్వామికవాదులంతా ఖండించాలి. జర్నలిస్టులకు ఈ బేషరతుగా పోలీసులు క్షమాపణ చెప్పాలి. చర్యలకు పాల్పడిన పోలీసులపై ప్రభుత్వం సస్పెండ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల పట్ల దాడులను ఇక ముందు జరిగితే సహించేది లేదు. జర్నలిస్టులంతా ఏకమై ప్రభుత్వంపై తిరగబడడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పాటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే నిన్న ఉస్మానియా క్యాంపస్ లో శాంతియుతమైన వాతావరణంలో డిఎస్సి విద్యార్థులు ఏదైతే దానికి సంబంధించిన వార్తా కవరేజ్ కు జీ తెలుగు రిపోర్టర్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కవరేజ్ చేయడానికి వెళ్లిన భాగంలో గల్లా పట్టుకొని ఈడ్చుకొని అరెస్ట్ చేసిన ఏదైతే ఉన్నదో అది చాలా అప్రజాస్వామ్యం. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైతే పోలీసులు విధి నిర్వహణ వాళ్ళేలాగా శాంతి భద్రతల కోసం చేస్తారో మేము కూడా ప్రజా సమస్యల కోసం ఖచ్చితమైన ప్రజా సమస్యల వైపు ఉండి ప్రజా సమస్యలను వెలుగెత్తి చూపే విధంగా జర్నలిస్టులు అయితే పనిచేస్తారు. ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇచ్చే మర్యాద ఇవ్వకపోతే మాత్రం భవిష్యత్తులో ఖబర్దార్, పోలీసు వ్యవస్థకు అయితే ఖబర్దార్. ఖచ్చితంగా ఏదైతే జర్నలిస్టుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా, అనుచితంగా ప్రవర్తించినా మాత్రం భవిష్యత్తులో మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మొన్న బల్కంపేట ఎల్లమ్మ దగ్గర కూడా అయితే గర్భిణీ జర్నలిస్టును కూడా నేను గర్భిణీ అన్నా కానీ తోస్తున్నారంటే ఆ మానవత్వం ఏ రూపంలో ఉన్నదో ఇక్కడ మనకు కనబడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇక్కడ వెంటనే పోలీసుల వైఖరి మారవకపోతే పోలీసులను ఏదైతే ఇక్కడ జర్నలిస్టుల పట్ల వైఖరి అంటే జర్నలిస్టుల పట్ల చేసిన వైఖరిని ఖచ్చితంగా మార్చుకోకపోతే వాళ్ళపై తగు చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.
జీనియస్ జర్నలిస్ట్ పై దాడి చేసినటువంటి పోలీసులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామంటే అభిప్రాయం జర్నలిస్ట్ యూనియన్లో వ్యక్తమైంది.